గౌడ్ మధ్య కోల్డ్ వార్ పీక్స్ కి చేరిందా? రేవంత్ చేసిన హిట్లర్ కామెంట్స్ పై అధిష్టానం గుర్రుగా ఉందా? హైడ్రాతో పేదలకు అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ ఒప్పుకున్నారా? మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరో మహేష్ గౌడ్ కు తెలుసా? అసలు తనపై జరుగుతున్న కుట్రను మహేష్ ఎలా పసిగట్టారు? కాంగ్రెస్ లో ఓ బీసీ నేతను తొక్కేసేందుకు జరుగుతున్న ఆపరేషన్ ఏమిటి? మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ లో ఆయనే సుప్రీం. కానీ అదే పార్టీకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్ మహేష్ గౌడ్ ను లక్ష్యంగా చేసుకుంది. పీసీసీ చీఫ్ అట్టర్ ఫ్లాప్ అంటూ వరుస కథనాలు రావటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే ఛానల్లోని రాష్ట్ర అధ్యక్షుడిపై నెగిటివ్ వార్తలు రావడంతో నేతలు నివ్వరపోయారు. ఒక బీసీ లీడర్ ఎదుగుదలను తట్టుకోలేకే ఈ వ్యూహం పన్నారని, దీని వెనుక పెద్ద స్క్రీన్ ప్లే ఉందని గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నేను హిట్లర్ని, ఎవరి మాట వినను, జనాల్ని శాసిస్తాను అనే అర్థం వచ్చేలా ఇటీవల రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్ నాకు ఆదర్శం అని గర్వంగా చెప్పుకోవడం ఏ విఘ్నత? విపక్షాలే కాదు, స్వయం సొంత పార్టీ పీసీసీ చీఫే ఈ మాటలను తప్పుబట్టారంటే రేవంత్ రెడ్డి తీరు ఎంత వివాదాస్పదంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా పేదలు ఏడుస్తుంటే రేవంత్ ఆనందిస్తున్నారని చెప్పేందుకు హైడ్రా ఒక్కటి చాలు. రేవంత్ తీరుపై అధిష్టానం సీరియస్ గా ఉందని మహేష్ గౌడ్ పరోక్షంగా హెచ్చరించారు. సీఎం గీత దాటేశారనే చర్చకు దారితీస్తుంది. ఆయన వ్యక్తిగత అభిప్రాయం, దాంట్లో పోదలుచుకోలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. పెళ్లిలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది కాదు. ఇక హైడ్రా ఇది ప్రజా రక్షణ కోసం తెచ్చిన వ్యవస్థ, లేక రేవంత్ తన ఈగోను తృప్తిపరచుకోవడానికి సృష్టించిన వినాశనమా? పేదవాడి ఇళ్లను కూల్చి దాన్ని యుద్ధంతో పోల్చుకుంటూ సంబరపడటం ఏ రకమైన పాలన? ఈ కూల్చివేతలపై వస్తున్న వ్యతిరేకతను గమనించిన మహేష్ గౌడ్ పేదలకు అండగా ఉంటామని ప్రకటించడం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు కాదా? రేవంత్ రెడ్డి ఒకవైపు, ప్రజా సమస్యలు మరోవైపు. ఇలాంటి నాయకత్వం రాష్ట్రానికి అవసరమా? మీనాక్షి నటరాజన్ వ్యవహారం నుండి పార్టీలో జరుగుతున్న ప్రతి కుట్ర వెనుక ఒకే ఒక్క నేత హస్తం ఉందన్న గుసగుసలు గాంధీభవన్ లో వినిపిస్తున్నాయి. తనను వ్యతిరేకించే వారిని కుట్రలతో దెబ్బతీయడం, మీడియాను అడ్డుపెట్టుకుని సొంత నేతలనే కించపరచడం, ఇవన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణాలా, లేక ఒక నియంత చేస్తున్న రాజకీయ నాటకాలా? మరోవైపు రేవంత్ రెడ్డి ఎందుకిలా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బడే బాయ్ బాటలో నడిచేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని, అవకాశం దొరికితే చాలు తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలోనే బలమైన నేతలను తొక్కేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.